హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇప్పుడైతే మేము వడియాలు వేస్తున్నాం. మా మమ్మీ మా అక్ష అయితే పిండి తడుపుతున్నారు. అంతా రెడీ చేసుకున్నారు. ఇప్పుడు ఈ అన్నంని ఆ గిన్నెలో వేసి ఇట్లా వడియాలు తిప్పాలి. నేను వేస్తాను, నాకు చాలా ఇష్టం. మేము యాక్చువల్లీ ఊర్లో ఉన్నప్పుడు మా అత్తమ్మ వేస్తుండే ఇట్లా ఈ వడియాలు. అది చూడు వేసి అన్నగా వస్తుందో లేదో. ఈ చీర పడిచి మా మమ్మీ ఫస్ట్ ఎండ అయితే మస్తు కొడుతుంది. అబ్బా నాకు కాలు సుర్రుమంటున్నాయి. నేనైతే ఇట్లా పిండి పిండి తినడం నాకు ఫుల్ ఇష్టం. వస్తున్నాయని అక్షయ్ ఇంకో కవర్ తీసుకొని నేను వేసా. మమ్మీ నువ్వు చిన్న ఉన్నప్పుడు వేస్తుంటేగా మమ్మీ. మా మమ్మీ ఫుల్ వేస్తుండేనంట ఇంటికాడ ఉన్నప్పుడు. మా మమ్మీ మ్యారేజ్ కానప్పుడు సంచులు వేసిందంట. నేను చెప్పులు వేసుకుంటాను, నాకు కాలు సొర్రు అంటుంది. చూడండి ఇంత మంచి చీరని కింద. సరే కానీ నువ్వు అది నాకు వేసి ఇవ్వ, నేను ఒకసారి ట్రై చేస్తా. గడుంది ఆ కవరు ఏం కాదు. చూడు పిండి చూడండి, అన్నంని ఇట్లా వేసేసి. ఇది నాకు పిండి తినడం అంటే చాలా ఇష్టం. వేయవే కొంచెం, ఏం కాదు కొంచెం వేయి. అప్పుడు ఇన్ని అన్నమేనే. నాకు ఇవి ఎండనట్టుంటే తినడం ఇష్టం. మా మమ్మీ బుద్ధిలో వచ్చినాయి నాకు. మా మమ్మీ కూడా చిన్నప్పుడు అట్లే తిన్నదంట కదా మమ్మీ. ఏం ఎంత బాగుంటుంది తెలుసా అట్లా తింటే. మేము అత్త వేసేటప్పుడు తెలుసా, అత్త వేసి పోయి పండుకుంటుంది, మేము మొత్తం ఇక్కడ పిండి పిండి తినేస్తాం ఊర్లో. మా అత్త వేస్తుండే ఊర్లో ఉన్నప్పుడు, మేము సమ్మర్ హాలిడేస్కి వెళ్ళినప్పుడు అప్పుడు ఫుల్ తింటుంటాం ఇవి. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా మమ్మీ దగ్గర తీసుకొని నేను వేస్తున్నా. ఇవి చూడండి షేప్లెస్గా వస్తున్నాయి. చూపినాను ఇవి చూడు. నీ అంత ఎక్స్పర్ట్ని కాదే నేను. ఇగో ఇవి నేను వేసిన. బాగుంటది ఇది పచ్చిపిండి. పచ్చిపిండి అయితే నువ్వు తినలేవా చిన్న ఉన్నప్పుడు నన్ను అంటావు. నువ్వు అట్లేసి ఈరోజు సాయంత్రం అయితే ఏంటంతా అవుతుంది. నేను వేరే కవర్తో సాగు. నేను వేసినట్టువైతే మంచిగా వస్తలేవు అని మా అమ్మ మళ్ళీ నాతో తీసుకొని వేస్తుంది. ఇవి నాకు వస్తలేవు ఇవి వేయనీకి, కానీ నేను మంచిగా తింటా. ఏనికి రాదు కానీ తిన్నికైతే వస్తుంది చిల్లరగా. మా అక్ష ఆడ కూర్చున్నది చూడండి, ఇట్లా కూర్చుంది. వీళ్ళు మంచి నీడ కూర్చొని మమ్మల్ని ఎండకేసిర్రు. డాడీ అయితే ఇందాకే డయాలసిస్ నుంచి వచ్చిండు, అందుకే కాస్త రెస్ట్ తీసుకుంటుండు, కూర్చున్నాడు. డాడీ అది ఉప్పు అయిందా లేదు చూడు డాడీ. అది మెత్తగానే ఉంటుంది మరి. రుబ్బినాం వాటర్ వేసి మంచిగా. నాకు అంత ధైర్యం లేదు, ఇప్పుడు టేస్ట్ చేసి తట్టుకునేంత శక్తి లేదు. నేనే చేసిన దీన్ని ఇట్లా, అంత క్రెడిట్ గోస్ టు మీ. మమ్మీ చూడు ఎండలో ఉంది ఎట్లా వేస్తుంది. అప్పుడే నీ అన్నం వేసింది మా అమ్మ ఒక్కతే. నన్ను వేస్తే నన్ను తిడుతుంది ఇట్లా కాదమ్మా అని. మీరు నైట్ అందరు పడుకున్నారు కదా, నైట్ ఫుల్ మోడమైంది. అవి లైట్ లాగా వస్తుంది చూడండి, అది చూసి నా ఫేస్ మీద పడుతున్నాయి. నేను ఇంట్లోకి పోయి ఫ్యాన్ వేసుకొని పడుకున్నా. ఇట్లా పడుకున్నాగానే కరెంట్ పోయింది, మస్తు భయం అయింది. నేను మమ్మీ అయితే బయట అనుకున్నాం, చల్లగా ఆలోచింది రాత్రి, మస్తు గాలి వచ్చింది. నాకైతే గవి ఇట్లా సౌండ్ వస్తే మస్తు భయం అవుతుంది. ఆ పిడుగులు వచ్చి మీద పడతాయి అని. ఇది లేచి కూర్చుంది అప్పుడే ఆ సౌండ్లు వస్తున్నప్పుడు, మళ్ళీ వండుకున్నట్లే. ఫ్రెండ్స్ మా గాయత్రి నుండి మురుకులు, మా గాయత్రిని మురుకులు ఏమంటే ఒడియాలు వేస్తుంది. నాకేమో ఇవేది ఇష్టం ఉండవు, మురుకులు అంటే బాగా ఇష్టము. మురుకులే గాయత్రి అంటే లేదు, నా పిల్లలకు నచ్చినది చేస్తాను, నీకు నచ్చింది చేయని చెప్పేసి సాడిస్ట్గా తయారైంది. సాడిజంతో చెమటాలు అయితే కారిపోతున్నాయి. నీ బిడ్డలు ఏమన్నారు, నేను కూడా ఇది చేస్తాను తొందర ఇద్దరు చేస్తే అయిపోతుంది అన్నారు, ఒకదానికి పెట్టిండ్రు పడతావే. అయితే ఫ్రెండ్స్ ఈ మధ్య అయితే గాయత్రికి చాలా ఇబ్బంది అవుతుందని షాప్ కాడ ఒక పుట్టాయన అయితే మాట్లాడినాము, ఒక కొత్త ప్లే అని. వాడు ఇప్పుడు షాప్ మీద కూర్చుంటున్నందుకు కొంచెం గాయత్రికి ఫ్రీ టైం దొరికింది.
కాకపోతే వాడు ఇంకా ఫిక్స్ కాలేదన్నమాట, ఇంకా మాట్లాడలేదు. ఏదో నేర్చుకున్నంత వరకు టెంపరవరీగా అన్నట్టు కూర్చోబెట్టినాం అనమాట. వాళ్ళు మాట్లాడితే ఒక టెన్షన్ పోతా, గాయలకు గిట్లా రెస్ట్ దొరుకుతుంది కొంచెం. మమ్మీ చాలా కష్టపడుతుంది మా కోసం. నేను వేసిపోయినాకి ఎన్ని తింటారో. నేనైతే మొత్తం ఖాళీ చేస్తాను చూడు సగం. ఈ కాలుస్తే ఏమో కానీ ఇట్లా పచ్చిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటాయి ఇవే. నాకు చెమటలు పడుతున్నాయి చూడండి. మా అమ్మ ఏమో నువ్వు వేద్దురా అంటది, కానీ నేను వేసానేమో అది ఎట్టెట్టనో వస్తున్నాయి. వంకలు టింకలు షేప్లెస్గా వస్తున్నాయి. మా అమ్మ ఎండకుండా వేస్తుంది. మా అమ్మ వేస్తుంటే నాకు చెమటలు కారుతున్నాయి. నేను వంట ఎప్పుడు చేయలే, అందుకే నేను అప్పుడు చెప్పినా నువ్వు వంట చేసి ఇవన్నీ పెట్టుకో అని. నువ్వేమన్నావు? నేను కూడా వేస్తా మమ్మీ అన్నావు. నాకు వస్తలేవే, ఏం చేయాలి? నేను వేస్తా. నువ్వు ఇచ్చినది లేట్గా ఇది. మా మమ్మీ మా డాడీ వద్దల వార్ జరుగుతుంది. ఎండకి వేసుకోవద్దని మా మమ్మీ, ఎండకి వేసుకుంటామని మేము. ఫ్రెండ్స్ ఎవరైనా ఉదయం పూట 8 గంటలకు 8:30కి ఎండ లేనప్పుడు ఇట్లా మొత్తం ఒడియాలు వేసి పెట్టుకుంటారు. అది ఎండకి ఎండిన తర్వాత సాయంత్రం వరకు ఎండిపోతాయి. ఇప్పుడు ఈ ఎండకు ఒక దిక్కు చెమటలు కారుతుంటే ఇప్పుడు వేస్తుంది. ఉదయం వేయొద్దా అని చెప్తుంటే నా ఇష్టం, ఎండకి ఇట్లా వేయడం నాకు ఇష్టం అని చెప్తుంది. ఏం చెప్పాలి చెప్పండి? ఏమో మా మమ్మీ ఎవరైనట్టు యూనిక్ వేస్తుంది కా మమ్మీ. నేను నీ పాటి సమ్మా ఉన్నాయి ఎండకు. అమ్మా మమ్మీ పంచుల మీద పంచులు వేస్తుంది. వీళ్ళిద్దరంటే ఇట్లే కొట్లాడతారు మంచిగా. అంటే మాకు నవ్వు వస్తుంది వీళ్ళు కొట్లాడితే. చిన్న రీజన్ పట్టుకొని ఇంత లాగ్ చేస్తారు. ఇది కొంచెం ఎండినాక నేను ఇది తింటా. ఎండక ముందే తింటా 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 అంటావు. బాగుంటాయి మమ్మీ, నువ్వు చిన్నప్పుడే తిన్నా ఉంటావు, అందుకే నీ అలవాట్లో నాకు వచ్చినాయి. నువ్వే చెప్పినావు నేను తిన్నా చిన్నప్పుడు అని. ఇన్ని ఆనమైనాయి. ఈ సాయంత్రం వరకు ఎండినాక నైట్కి ఎంపుకొని తినొచ్చు, బాగుంటాయి. ఇట్లా దూరం పెట్టి ఇట్లా రౌండ్గా ఇట్లా నేను వంట చేస్తా. మీద వచ్చినాయి ఏం కాదుగా. సరే ఇట్లా చూడు, ఇక్కడ చూడు. చూస్తున్నా. ఇప్పుడు నన్ను ఏమని చెప్తుంది, నేను వంట చేస్తా నువ్వు వేయి అని నాకు ఇన్స్ట్రక్షన్ చెప్తుంది. ఇట్లా వేయి అట్లా వేయొద్దని. మళ్ళీ అట్లా వచ్చినా ఇట్లా వచ్చినా అంటే నాకు తెలియదు చూడు. నాకు వచ్చింది. చూస్తున్నా. వెరీ గుడ్. అట్లా మళ్ళీ అట్లా తినొద్దు, 10 మంది తినేది. నువ్వు తిడితే నాకు రాదు. మళ్ళీ అట్లా తింటే గలీజ్ పనులు కదా. నాకు వస్తున్నాయి, నీకంటే మంచిగా చేస్తున్నా. అట్లే వేస్తా ఉంటే అవుతున్నా చేప నాకు వచ్చినంత వరకు వేస్తుంది చూడు. ఇంకా అట్లే అని చెప్పిన. నువ్వు తినుకుంటా తినుకుంటా వేసినావు అనుకో దెబ్బలా పెడతా. నాకు కాలు సుర్రమంటున్నాయి. చెప్పులు వేసుకో. ఈడ వెళ్ళిపోయి కింద పడి కింద పడి కింద పడి. ఈడ పైన చూసుకో, ఇట్లా ఇట్లా పెట్టుకో, ఇట్లా ఇట్లా. నీకడితే అట్లేదే గట్లా. పైకి అని అంటే మళ్ళీ కిందికి పెట్టినావు. గట్ల పైకి అంటేనే అది తొందర వస్తుంది. అట్లా ఇట్లా ఒత్తుకో కిందికి. పైకి వెళ్ళనియకుండా స్పీడ్ వేయాలి. ఎప్పుడు నేర్చుకుంటావు? ఏం అడగాలో ఏమో నాకు ఇచ్చి పోయింది మా ఫస్ట్ నేనేస్తా అని చెప్పింది, ఇప్పుడు నాకు ఇచ్చింది మళ్ళా. కుక్కతో ఒక వంకర ఇప్పుడు చెప్పి అరే నేను పైనకే పెడతా లేవే, నువ్వు ఇడుంటే నన్ను ఇట్లా అంటావు. మా మమ్మీ డాడీ ఏమో ఇప్పుడు వాటర్ తీసుకురావడానికి వెళ్తుండు. మార్నింగ్ వాటర్ పట్టుకోలేదు, సో అందుకే ఇప్పుడు వాటర్ తేయడానికి వెళ్తారు ఇంత ఎండల. ఇప్పుడైతే అయిపోయి వచ్చినా మళ్ళీ ఇంకో రౌండ్ వేయాలి. వాళ్ళు వాటర్ కోతున్నారు. ఇక్కడ సైడ్ బొక్క సైడ్ ఇక్కడ మంచిగా. డాడీ వాళ్ళు అయితే ఇప్పుడు వాటర్కి వెళ్తున్నారు ఇద్దరు, డాడీ మమ్మీ. ఫ్రెండ్స్ ఇది పార్ట్ 1 మాత్రమే, ఇంకా పార్ట్ 2 కూడా ఉంది, అది కూడా స్కిప్ చేయకుండా చూడండి.